నమస్తే అండి అందరికి. ఇంటర్ లింక్ లో కేవైసీ అవ్వలేదని బాధపడుతున్నారా? నాది పరిస్థితి అంతే. అదేంటండి మీకు అయిపోయింది కదా, ఏంటి ఎందుకు అలా అబద్ధాలు ఆడతారు అనొద్దు. నాకు ఇక్కడ వేరే 2 మొబైల్స్ ఉన్నాయండి. పిల్లల వాళ్ళ ఫేస్ వెరిఫికేషన్ తో చేసుకున్నా నేను. ఆ 2 మొబైల్స్ లో ఇంకా ఒకటైతే ఫస్ట్ లెవెల్ అలాగే ఇంకా రివ్యూలోనే ఉంది, రెండోది అయితే ఇంకోటి సెకండ్ లెవెల్ రివ్యూలో ఉంది. కాయిన్స్ వచ్చేసి మీరు అన్నట్టుగానే మీకు ఎలా అయితే ఉన్నాయో 60,000 80,000 అలా ఉన్నాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే కేవైసీ అనేది ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూడటం కన్నా వచ్చిన రోజు వస్తుందని చెప్పేసి మన పని మనం చేసుకుంటూ మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం బెటర్ అని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్ గా అయితే కేవైసీ అందరికీ వస్తుంది. కాకపోతే మన సిస్టమ్ అనేది ఆ కేవైసీ చేసే విషయంలో మాత్రం కొంచెం స్లోగా ఉంది అని అయితే చెప్పొచ్చు. వస్తే మాత్రం ఎట్టే వన్స్ మీకైతే టోటల్ కేవైసీ అనేది క్లియర్ అవుతాయి. చాలా మందికి ఇలా రివ్యూలో ఉండడమే కాకుండా కొంతమంది 3 లెవెల్స్ అయిపోయినాక మైగ్రేషన్ ఇన్ రివ్యూలో అయిపోతుంది. అంటే మైగ్రేషన్ అనేది తొందరగా అవ్వట్లేదు, అంటే వ్యాలెట్ లోకి రావడం, వ్యాలెట్ కనెక్ట్ చేసుకునేది రావట్లేదు ఆప్షన్ వాళ్ళకి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే మనం ఉన్నాము. మా వైపున ప్రయత్నం మేము తప్పకుండా ఎప్పుడు మా వైపు ప్రయత్నం మేము చేస్తున్నామండి. ఇంకా చెప్తున్నాను, ఎందువల్ల వస్తుంది, ఎందుకు అన్ని హెచ్సిఎస్ ఉన్నా కూడా రావట్లేదు అని అయితే ఎవరికి తెలీదు. మీరు పొరపాటున ఎవరైనా మేము కేవైసీ చేసి పెడతాము మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అని అంటే పొరపాటున నమ్మకండి. ఇలాంటివన్నీ ఫేక్ అయితే. కేవైసీ అవ్వాలంటే మీకు హెచ్సిఎస్ స్కోర్ పెంచుతాము, జెన్యూన్ మాది నమ్మొచ్చు అని చెప్పేసి మీకైతే వస్తున్నాయి చాలా మెసేజెస్. ఇలాంటి మెసేజెస్ కి అయితే రిప్లై ఇవ్వకండి. అన్నోన్ గా అనిపించిన ఏదైనా సరే మీరు రిపోర్ట్ అయితే కొట్టేసేయండి. మీరైతే ఏది కూడా ఫాలో అవ్వకండి. ఎలాంటివి కూడా ఇప్పటి వరకు రాని కొంతమంది ఇప్పుడు ఓటీసీలో అంటే మేము ఐటీఎల్ అమ్ముతాము అని కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. పొరపాటును కూడా నమ్మకం లేకుండా ఎక్కడ ఎవరికి కూడా మీ ఐటీఎల్ అయితే ఇవ్వకండి. అర్థమవుతుందండి? ఈ కేవైసీలు మేము చేసేస్తాము మా దగ్గరికి రండి ఇలా అంటున్నారంటే ప్లీజ్ దయచేసి అక్కడ వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది కాదండి, ఎవ్వరూ చేయలేరు. అది మిమ్మల్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని అయితే గమనించండి. మీకు అక్కడ వ్యాలెట్ క్రియేట్ చేయడం రాకపోయినా లేకపోతే గ్రూప్ మైనింగ్ లేకపోయినా ఇలాంటి వాటికి హెల్ప్ అవుతున్నారంటే అంతవరకు ఓకేనండి. మీ కేవైసీ ఎలా ఆన్ చేసుకోవాలో తెలియదు అని అంటే హెల్ప్ అవుతున్నారంటే అంతవరకు ఓకే. అంతేకాని కేవైసీ మాత్రం ఎవరి హ్యాండ్లో లేదు. దయచేసి వచ్చిన రోజే వస్తుందని మీరు కొంచెం ప్రశాంతంగా ఉండడం అయితే మొదలు పెట్టండి, కానీ మైనింగ్ అయితే ఆపకండి. ఎందుకంటే మీరు మైనింగ్ మానేస్తే వచ్చే కేవైసీ కూడా రాదు. కాబట్టి మీరు చేసుకుంటూ ప్రశాంతంగా 1 ఇయర్ వరకు ఉంటుంది. మైనింగ్ చేసుకోండి, రిఫర్ చేసుకోండి, అన్ని చేసుకుంటూ ఉండండి. వచ్చే రోజు డెఫినెట్ గా కేవైసీ వస్తుంది. మైగ్రేట్ ఇప్పుడు మాకు వచ్చిందండి, ఏం చేస్తున్నాం? స్టేకింగ్ అండ్ వెస్టింగ్ పెట్టుకుని ఉన్నాం. అంతేకాని మేము ఎవరం సెల్లింగ్ అండ్ బయింగ్ అయితే చేయట్లేదు. ఓకేనా? ఎందుకంటే దాని వాల్యూ మాకు తెలుసు. చాలా తక్కువ సప్లై ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అలాంటి వాటిని మనం ఉట్టుటిగా పోగొట్టుకుంటామా చెప్పండి మీరే. సో ఇదంతా బాగుందండి, మాకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చెప్పండి. మీరు లెర్న్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ లో చెప్తున్నారు కదా అని అంటే నేను ఆల్రెడీ బాట్ గురించి అయితే చెప్పాను. ఇంకొక విషయం అండి, ఈషా సొల్యూషన్స్ అని ఉంది. ఇందులో కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న నా ఓన్ రిస్క్ నేను చేసుకున్నాను. సో నా ఓన్ రిస్క్ నేను తీసుకున్నాక నాకైతే విత్డ్రా అయితే డైలీ అవుతుంది. నేను చేస్తున్నా మీరు చేయండి అనే మాట అయితే నేను అనట్లేదు, బట్ నా రిస్క్ నేను తీసుకున్నాను. మీరు రిస్క్ తీసుకునే టైప్ అయితే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకైతే ఈషా అని అయితే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.